ఫ్రెండ్స్, ఈ కొలతలతో మైసూర్ బోండా చేయండి, పర్ఫెక్ట్గా వస్తే రాని వాళ్ళు కూడా చక్కగా చేయగలుగుతారు. 2 కప్పులు మైదా పిండి తీసేసుకున్నాను. దీంతోపాటు 2 స్పూన్ల బియ్య పిండి కూడా వేసేస్తున్నాను. బియ్య పిండి వేయడం వల్ల పైన లేయర్ చాలా క్రిస్పీగా బాగుంటుంది, సాఫ్ట్గా. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేయాలి. మనం పిండి ఏ బౌల్లో కలుపుకుంటామో అదే బౌల్లో సేమ్ క్వాంటిటీ మైదా పిండి ఏ గిన్నెతో తీసుకున్నామో అదే గిన్నెతో 2 కప్పుల పెరుగు వేసేసాను. ఇందులో సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ తినే సోడాకు వేసేసి 1 స్పూన్ ఆయిల్ వేసేయాలి. ఇలా వేసేసి ఒకసారి మజ్జిగ కవ్వం పెట్టేసేసి చక్కగా బీట్ చేసుకోవాలి. ఇలా మజ్జిగ కవ్వం పెట్టి బీట్ చేసుకుంటే పెరుగు గడ్డలు లేకుండా సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఇలా మంచిగా సాఫ్ట్గా రెడీ అయిపోయిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా బబుల్స్గా వచ్చేసింది, చూసారా? కరెక్ట్గా మనకి పిండికి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇందులో యాడ్ చేసుకొని 2 స్పూన్ల పాలు వేయండి. ఇలా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పిండి మొత్తాన్ని సాఫ్ట్గా కలిపేసుకొని పక్కన పెట్టేయాలి. ఈలోపు చట్నీ చేసేసుకుందాము. ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పుడు పల్లీపప్పులు, ఒక గుప్పుడు కొబ్బరి, ఒక గుప్పుడు పుట్నాలు వేసేసాను. పల్లీపప్పులు వేయించి పెట్టేసుకుంటాను ముందుగానే, పొట్టు తీసేసి. ఒకసారి ఇలా వేయించితే ఆ స్మెల్, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చట్నీ, పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు అది పక్కన పెట్టేసి ఆరేలోపు స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఈలోపు ఆయిల్ కూడా కాగుతుంది కదా, చట్నీ రెడీ చేసేసుకోవచ్చు. కొంచెం అవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం ఉప్పు వేసి మిక్సీ చేసి పట్టుకొచ్చేసాను. ఇప్పుడు దీనిలో పోపు కూడా వేసేస్తున్నాను. చట్నీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ మైసూర్ బొండాలకి ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 4 తినేవాళ్ళు 10 తింటారు, అంత బాగుంటుంది. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి మంచిగా స్టోవ్కి ఇచ్చుకుంటూ ఒకసారి మెత్తగా కలిపేసుకొని కాగిన ఆయిల్లో మనకి ఏ సైజు కావాలో ఆ సైజు వేసేసుకోవాలి. పిండిలో పాలు వేయడం అనేది ఒక టిప్ అనమాట. మైసూర్ బోండా మనం ఎలా వేసినా సరే రౌండ్గా చక్కగా వస్తాయి. ఇది కూడా నేను వేసాను, చూసారా? ఈ టైప్లో వస్తే మాత్రం అది పర్ఫెక్ట్ మైసూర్ బోండా కాదు. అందుకోసం పిండిలో వాటర్ అయితే యాడ్ చేయొద్దు. మళ్ళీ కొంచెం తినే సోడా వేసేసుకొని వేసేయండి. ఇప్పుడు చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో? ఈ విధంగా వేసుకోండి. చక్కగా రాని వాళ్ళు కూడా బాగా వేసేసుకోవచ్చు. ఒక అమ్మాయి అడిగింది, ఎలా చేసినా కూడా సరిగ్గా రావట్లేదని. ఈ విధంగా ట్రై చేయమ్మా, మంచిగా వస్తాయి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. చాలా క్రిస్పీగా, పైన లేయర్ అనేది క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా మంచిగా బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ సంవత్సరానికి ఇది లాస్ట్ వీడియో. చూసారా? టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఇక చట్నీ సర్వ్ చేసుకొని లాగిన్ చేసేయడమే. ఎన్ని బోండాలైనా తినేయచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.